దేవుని మత్తయి సువార్త 13వ కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ చాప్టర్ 16వ అధ్యాయము 18 మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదుము, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. కొన్ని నిమిషాలు జాగ్రత్తగా విందామండి. ఇక్కడ జరుగుతున్న సందర్భం శిష్యులు ఒక మాట అడిగారు. ఏమన్నారంటే, నన్ను గురించి మనుష్య కుమారుని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని అడిగారు. అందరికి అర్థమవుతుందా? లేదుగా ఏ మాట అయినా అర్థం కాకపోతే అడగండి, వెంటనే ట్రాన్స్లేట్ చేసి చెప్తారు. అంటే అర్థం కాకుండా కూడా ఉండకండి. అదేలుగా యేసయ్య అడిగాడు ఏంటంటే, నన్ను గురించి జనాలు ఏమనుకుంటారని అడిగాడు. అప్పుడు శిష్యులు చెప్తారు, కొందరేమో బాప్తీసులు యోహాను, కొందరు ఏలియా అని, లేకపోతే ఇర్మియా అని, ప్రవక్తలలో కూడా వచ్చాడని రకరకాలుగా అనుకుంటున్నారు. ప్రభువా నిన్ను గురించి ప్రజలందరూ కూడా ఒకే అభిప్రాయం లేదు, అందరూ ఒక్కొక్కరు కూడా అనుకుంటున్నారు అని శిష్యులు చెప్పారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, వాళ్ళు ఏమనుకుంటారో నాకు అనవసరం, మీరేమనుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు అక్కడున్న పేతురు వెంటనే లేచాడు. పేతురు ఏమన్నాడంటే, నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. అప్పుడు యేసయ్య మాట అన్నాడు అనమాట. ఏమన్నాడంటే, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచాడు, కానీ మనుషులు నీకు ఈ సంగతి బయలుపరచలేదు అని చెబుతూ ఏమన్నాడంటే యేసయ్య, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. బాగా జ్ఞాపకం పెట్టుకుని బాగా వినండి. చిన్న సందేశం, 10 నిమిషాల వల్ల నేను 9 నిమిషాలను ముగిస్తాను. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య పేతురుతో చెప్పిన మాట ఏంటంటే, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు అని చెప్పి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. అంటే ఏ బండ మీద కడతారు? అక్కడ బండ అంటే ఏంటి నాకు చెప్పండి, మీరు తెలిసిన. ఈ బండ మీద నా సంఘమును కట్టుకున్నాను. ఇప్పుడు ఆ మాట చెప్పిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చెప్పి నా మీద సంఘమును కట్టుకున్నాను అని ఒకవేళ నా మీద సంఘాన్ని కట్టుకుంటాను. యేసుక్రీస్తే బండ అయితే కనుక, ఒకవేళ క్రీస్తు యేసు ఒక బండ అనేది వాస్తవమే, బైబిలే చెప్పింది ఆ బండ క్రీస్తు అని. నా మీద సంఘమును కట్టుకున్నాను లేదు అక్కడ, ఈ బండ మీద నా సంఘమును కట్టుకున్నాను. అంటే క్రీస్తు కాకుండా ఒక బండ ఉంది అక్కడ, క్రీస్తు కాని ఒక బండ ఉంది. క్రీస్తు బండ అన్నది రైటే, కానీ క్రీస్తే చెబుతున్నాడు కదా అక్కడ, నా మీద సంఘమును కడతానని లేదు, ఈ బండ మీద నా సంఘమును కట్టుకున్నాను. దీన్ని రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏమని అర్థం చేసుకున్నారంటే, పేతురుతో అన్నమాట చెప్పాడు కదా యేసయ్య, సీమోను పేతురు నువ్వు ధన్యుడవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుకున్నాను. పేతురు అంటే అర్థం ఏంటి? రాయి కదా. పేతురు అంటే రాయి అని అర్థం. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే, పేతురు అనే బండ మీద సంఘమును కడతారని అనుకుంటున్నారు. పేతురు అనే బండ మీద సంఘమును కడతారన్నది తప్పే, క్రీస్తు అనే బండ మీద సంఘమును కడతారన్నది కూడా అక్కడ కరెక్ట్ కాదు. అక్కడ ఏదో ఇంకొక బండ ఉందన్నమాట. ఆ బండ ఏంటంటే, నేను చెబుతున్నాను డైరెక్ట్, అక్కడ సమయం తక్కువ కాబట్టి ఆ విషయం డైరెక్ట్ చెప్పేస్తున్నాను. అక్కడ యేసయ్య చెబుతున్న బండ ఏంటంటే, హల్లెలూయా హల్లెలూయా, అక్కడ యేసయ్య చెబుతున్న బండ ఏంటంటే, ఒక సంగతి పరలోకము నుండి దేవుడు పేతురుకు బయలుపరిచాడు కదా, నీవు సజీవుడమైన దేవుడు కుమారుడమైన క్రీస్తు అని పేతురు చెప్పాడు యేసయ్య గురించి. అది ఎవరు బయలుపరిచాడు? దేవుడు బయలుపరిచాడు. ఎక్కడి నుండి బయలుపరిచాడు? పరలోకముల నుండి. మనుషులు ఎవరు చెప్పలేదు, దేవుడే అనేది చెప్పాడు.
ఆ మాట చెబుతూ ఈ బండ మీద నా సంఘమును కట్టుతున్నాను. అంటే అక్కడ చెబుతున్న బండ ఏంటంటే దేవుడు బయలుపరచడం అనే బండ అన్నమాట. అంటే ఒక సంగతిని మనుషులు మనకు చెప్పడం వేరు, డైరెక్ట్ గా దేవుడే మనకు బయలుపరచడం వేరు. మనుషులు మనకు చెప్పిన సంగతి తొందరగా మన నుండి వెళ్ళిపోతుంది, కానీ దేవుడే ఒక విషయాన్ని మనకు బయలుపరిస్తే అది ఎప్పటికీ పోదు, అది ఎప్పటికీ మనసు నుంచి తొలగిపోదు. దాని కొరకు మనం అవసరంతో ప్రాణం కూడా పెట్టేయడానికి సిద్ధపడదు. దేవుడు బయలుపరచాలి. యేసయ్య రక్షకుడు, యేసయ్యనే నిజమైన దేవుడు అన్న సంగతి పేతురుకు ఎవరు బయలుపరిచారు? ఎవరు బయలుపరిచి? మనుషులు చెప్పలేదు. యేసయ్య అన్నాడు, మనుషులు ఈ సంగతి నీకు బయలుపరచలేదు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచు. అంటే దేవుడు బయలుపరచడం అనే ఒక ప్రక్రియ ఉంది. దేవుడే డైరెక్ట్ గా మన మనస్సు వెలిగించి, మన మైండ్ వెలిగించి ఒక కొత్త సత్యాన్ని మనకు తెలియజేయడం అన్నమాట. దాన్ని ఏమంటారంటే ప్రత్యక్షత అంటారు. ప్రత్యక్షత అంటారు. మరి కన్నడలో ఏమంటారు దాన్ని? కన్నడలో ఏమంటారు? రెవల్యూషన్. ప్రత్యక్షత అంటారా? రైట్. దాన్ని ఏమంటారు? ప్రత్యక్షత అంటారు. అంటే దేవుడు ఒక సంగతిని ఒక మనిషికి ప్రత్యేకంగా పనిగట్టుకొని బయలుపరచడం అన్నమాట. మనం చెప్పడం వేరు, దేవుడు బయలుపరచడం వేరు. ఎంతో మందికి దేవుడి వాక్యాన్ని చెబుతాం, కానీ కొంతమంది రక్షణ పొందుతారు. ఎందుకు తెలుసా? మనం అందరికీ చెప్పాము, కానీ కొంతమందికి మాత్రం దేవుడే వాళ్ళ హృదయాలు వెలిగించి బయలుపరచడం అన్నమాట. దేవుడు బయలుపరిచే దాన్ని ఏమంటారు? ప్రత్యక్షత అంటాం. ఈ ప్రత్యక్షత అనే బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు యేసయ్య. పిల్లరా, సంఘము అంటే విశ్వాసమైన మనమే. మనం ఏం చేయాలంటే కట్టబడాలి. కట్టబడాలి. రక్షణ పొందిన వాళ్ళందరూ సంఘం, రక్షణ పొందకుండా ఉన్న వాళ్ళు సంఘం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చినా సరే, ఎన్ని సంవత్సరాలు మన దేవుడు పని చేసినా సరే, ఎన్ని కానుకలు ఇచ్చినా సరే, ఎంత కష్టపడ్డా సరే, ఇంకొక విషయం చెబుతున్నా, ఎంత నీతిగా బ్రతికినా సరే, మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేదు, దేవుని సంఘంలో సభ్యులం కాలేదు, మన దేవుడి పిల్లలం కాలేదు. మన నీతి, మన కష్టము మనల్ని దేవుడి పిల్లలే చేయలేదు. మనం యేసయ్యను మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యేసయ్య నా కొరకు సిలువలో చచ్చిపోయాడు, మళ్ళీ మరణాన్ని జయించి తిరిగి లేచాడని మనం నమ్మాలి. అలా నమ్మాలి నువ్వు హృదయపూర్వకంగా. అంటే దేవుడే ఆ సంగతి నీకు చాలా మందికి చెబుతుంటాం. అమ్మ యేసు ప్రభుని నమ్ముకోండి, అయ్యా యేసు ప్రభుని నమ్ముకోండి. యేసు ప్రభుని నమ్ముకుంటే స్వర్గానికి పోతాం, యేసు ప్రభుని నమ్ముకోకపోతే నరకానికి పోతాం, యుగయుగాలు అగ్నిగుండంలో కాలే పరిస్థితి ఉంటుంది అని ఎంతో మందికి చెబుతాం. కానీ ఎవరో ఒకరో ఇద్దరు రక్షణ పొందుతారు. కారణం ఏంటి? మనం చెప్పడం వేరు, దేవుడు ఆ వ్యక్తి హృదయాలు వెలిగించడం. దేవుడు ఒక వ్యక్తి హృదయాన్ని వెలిగిస్తే ఆ వ్యక్తి ఎంత స్థిరంగా ఉంటాడంటే, తాను దేని చేతనే వెలిగించబడ్డాడు దాని కొరకు అవసరమైతే ప్రాణం కూడా ఇచ్చేస్తాడు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను, అందరు జాగ్రత్త, నాకు సామాన్యం చెప్పండి. యేసయ్యను వదిలిపెట్టండి. మీరు యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్యను మీరు ఫాలో అయితే మీ ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది అని మనకి ఎవరైనా చెప్పారు అనుకోండి. యేసయ్యను వదిలిపెట్టకుంటే మీ ప్రాణం తీసేస్తామని చెప్పారు అనుకోండి. మనం యేసయ్యను వదిలిపెడతామా? ఎందుకు వదిలిపెట్టాం? యేసయ్యను నమ్ముకుంటే ఏం జరుగుతుంది అంటే, చచ్చిపోయిన తర్వాత నరకం అనే ప్రమాదం తప్పించుకొని పరలోకానికి చేరుతాం. యేసు ప్రభువుని నమ్ముకుంటే. యేసు ప్రభువుని వదిలిపెడితే నరకానికి. ఇప్పుడు నాకు చెప్పండి, నరకం ఎవరికైనా చూసినామా? పరలోకం ఏమైనా చూసామా? నరకాన్ని చూసింది లేదు, పరలోకాన్ని పోయి యేసయ్యను చూసామా? యేసయ్యను కూడా, యేసయ్య మన గురించి సిలువలో బలి అయింది చూసినామా? ఆయన ప్రాణం పెట్టింది చూసినా, ఆయన మళ్ళీ మరణానికి చేయించి లేచి ఏమి చూడలేదు. ఏమి చూడకపోయినా సరే చూడని దాని కూడా అవసరంతో ప్రాణం కూడా పెట్టడానికి. కానీ మన విశ్వాసాన్ని మాత్రం మనం వదులుకోవడానికి సిద్ధంగా. ఎందుకు ఇంత మంట? ఎందుకు చెప్పండి? పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, దేవుని వాక్యం వింటాం, దేవుని కొరకు ఏమైనా చేస్తాం. అవసరమైతే దేవుని విడిచిపెట్టాల్సి వస్తే మా ప్రాణమైన వదులుతాం, ఏ సైడ్ మేము వదిలిపెట్టామంటాం. ఎందుకు తెలుసా? ఈ యేసయ్య దేవుడు, యేసయ్య మన కొరకు చచ్చిపోయాడు, తిరిగి లేచాడు, యేసు ప్రభువుని నమ్ముకుంటే స్వర్గం, యేసు ప్రభువుని నమ్ముకుంటే నరకం అని మనుషులు మనకు చెప్పలేరు. దేవుడే మనకు దాన్ని మన మనస్సును వెలిగించి, మన హృదయాలు తెరిచి, పరలోకంలో దేవుడు మన మనస్సులోకి ఆలోచన పంపించాడు అన్నమాట. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు అందరూ వింటున్నారు, నేను మాట్లాడే మాటలు అందరూ వింటారు, కానీ కొంతమంది
కొంతమంది హృదయాలు మాత్రం ప్రత్యేకంగా దేవుడు వెలిగిస్తాడు అన్నమాట. దాన్ని ఏమంటారంటే దేవుడు మన హృదయాలు వెలిగించి మనకు ప్రత్యక్షపరచడము అంటారు. మనము చెప్తే సరిపోదు, దేవుడు ఒక వ్యక్తి హృదయానికి బయలుపరచాలన్నమాట. దాన్ని ఏమంటారంటే ప్రత్యక్షత అంటారు. చాలా వచనాలు ఉన్నాయి బైబిల్లో, సమయం లేదు ఇప్పుడు. ప్రత్యక్షత అన్నది ఇంపార్టెంట్. ప్రత్యక్షత అనే బట్ట మీద నా సంఘమును కట్టుదును అని యేసయ్య చెప్పాడు. 3 విషయాల్లో మనకు ప్రత్యక్షత కలగాలండి. 3 విషయాల్లో ప్రత్యక్షత కలగాలి. యేసయ్య రాకడ వరకు మన భక్తిని కాపాడుకొని యేసయ్య రాకడలో ఎత్తబడాలంటే మనకు 3 విషయాల్లో ప్రత్యక్షత కలగాలి. ఒకటి, యేసు ప్రభు దేవుడు అనే విషయంలో ప్రత్యక్షత కలగాలి. అంటే దేవుడే మనకు బయలుపరచాలి. మనుషులు చెప్తే కుదరదు. మనుషులు వాడుకొని మనుషుల ద్వారా దేవుడు మాట్లాడతాడు కొన్నిసార్లు. అది కూడా దేవుడు బయలుపరచినట్టే. నేను దేవుడు బయలుపరచడం అంటే ఎట్లుంటుందో ఒక మాట చెప్తూ బాగా. ఇప్పుడు ఇక్కడ ఇంతమందిని కూర్చున్నాం కదా, మనందరం సడన్గా వచ్చిన ప్రార్థన చేసామనుకోండి, కళ్ళు మూసుకుని ఒక 5 నిమిషాలు తర్వాత కళ్ళు తెరిచామనుకోండి, ఎవరైనా కొత్త వ్యక్తి లోపలికి వస్తే మనకు అర్థమైపోతుంది కదా, ఇంతవరకు లేని ఒక వ్యక్తి లోపలికి వచ్చాడన్న విషయం అర్థమవుతుంది. అట్లాగే మన మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. మన మనసులో లేని ఒక కొత్త ఆలోచన సడన్ గా మన మనసులోకి వస్తుంది అన్నమాట. అది మన జీవితాన్ని మార్చేస్తుంది. అవసరం దాని కూడా ప్రాణం కూడా పెట్టాలన్నంత త్యాగం వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుడే దాన్ని మన మనస్సులోనికి అట్లా ఒకానొక దినాన మనకు దేవుడు బయలుపరిచాడు. ఏమని? యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య మాత్రమే రక్షకుడు, యేసు ద్వారా మాత్రమే రక్షణ, యేసయ్యనే పరలోకానికి మార్గం, ఈ లోకం అశాశ్వతం, చచ్చిపోయిన తర్వాత నరకమైన ప్రమాదం ఉంది, అందులో తప్పించుకొని స్వర్గానికి చేరాలంటే యేసయ్య మాత్రమే దిక్కు అని మనకు దేవుడు బయలుపరిచాడు. కాబట్టి ఇంత స్థిరంగా మనం నిలబడ్డాం కదా. మనం ఇంకా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటే ఇంకొక 2 విషయాలు బయలుపరచాలి. 2 విషయాల్లో దైవ ప్రత్యక్షత మనకు కలగాలి. అదేంటంటే దేవుడు ఎవరో మనకు తెలిసింది. ఆ దేవుడు భూమి మీద పని చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. దేవుడు ఖాళీగా లేడు, దేవుడు పని చేస్తున్నాడు. అయితే భూమి మీద దేవుడు నమ్మిన ప్రజలందరూ దేవుడి కొరకు పని చేస్తున్నారు. అందరూ దేవుడి కొరకు పనిచేస్తున్నాడు. కానీ అన్ని పనులు దేవుడి చిత్తానుసారమైన పనులు కావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అన్ని పనులు దేవుడి చిత్తానుసారమైన పనులు కావు. మీరు పౌలు ఏమన్నారంటే మేము దేవుని జత పనివారము అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మేము దేవుని జత పనివారము అన్నాడు. జత పనివారు అంటే అర్థం ఏంటి? కలిసి పనిచేసేవాడు జత పనివాడు కదా. కలిసి పనిచేసేవాడు జత పనివాడు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఇంట్లో ఒక చికెన్ వండుతున్నాను అనుకోండి, కర్రీ చేసుకున్నాను, చికెన్ కర్రీ చేసుకున్నాను అనుకోండి, నాకు జత పనివాడు కావాలంటే ఏం చేయాలా? ఆ చికెన్ కర్రీకి సహకరించాలి కదా, అవునా కదా? నాకు జత పనివాడు కావాలంటే నేను చేసే పనికి నాకు ఏదైనా పని కదా, ఊరు బయట వ్యవసాయం చేశాను అనుకోండి, నాకు జత పనివాడు అవుతాడా? బాగా కొత్తగా ఉన్నా సరే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మరి మేము దేవుడి జతపని వారం అన్నారు. మనం ఎవరికి జతపని వారం కావాలి? దేవుడికి జతపని వారం కావాలి. దేవుడికి జతపని వారం కావాలంటే అర్థం ఏంటంటే దేవుడు ఏం పని చేస్తున్నాడో మనకు తెలియాలి. భూమి మీద దేవుడి పేరిట చేసే పనులన్నీ దేవుడి పనులు కాదు. భూమి మీద దేవుడి పేరిట అనాథ శరణాలయాలు కట్టిస్తారు, పేదలకు అన్నదానం చేస్తారు, ఆసుపత్రులు కట్టిస్తారు, స్కూళ్ళు కట్టిస్తారు, కొంతమంది హీలింగ్ మినిస్ట్రీ పెట్టుకుంటారు, దయ్యాలు పెట్టి పరిచయం చేస్తారు, రకరకాల పరిచయాలు ఉన్నాయి. ఇవన్నీ దేవుడి పనులే. కానీ ప్రత్యేకంగా ప్రతి తరములో కూడా దేవుని కంటే ఒక పని అంటూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నాను, బాగా గమనించండి. నోవాహు ఉన్నాడు బైబిల్లో. నోవాహు ఆయన కాలంలో దేవుని పని ఏంటంటే దేవుడు ఆయనకు చెప్పాడు, ఒక ఓడను తయారు చేసుకో, ఆకాశంలో వర్షం పడుతుంది, మొత్తం అన్ని మునిగిపోతాయి, అందరూ చచ్చిపోతారు, నువ్వు ఓడను తయారు చేసుకుని అందులో పోతే నువ్వు సేఫ్గా ఉంటావని చెప్పాడు. అప్పుడు ఓడను తయారు చేశాడు నోవాహు. అది అప్పట్లో దేవుని పని. ఇప్పుడు నోవాహు నుండి మోసే కాలం దగ్గరకు వద్దాం మనం. మోసే కాలం దగ్గరకు వచ్చి మోసే కూడా ఇది కూడా దేవుని పని కదా. మోసే కాలంలో మోసే ఓడ తయారు చేశాడు అనుకోండి, అది కరెక్ట్ అవుతుందా? మోసే కాలంలో దేవుడి పని వేరు,
నోవహు కాలంలో దేవుడి పని, మోసే కాలంలో దేవుడి పని ఏంటి? ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి కనానుకు నడిపించడం దేవుడి పని. పౌలు కాలంలో వచ్చామనుకోండి, ఏదైనా ఒకటి ఎప్పుడైనా కానీ ఇశ్రాయేల్ అందరినీ పట్టుకొని మళ్ళీ ప్రయాణం సాగుతాం, అది దేవుడి పని అవుతుందా? అంటే దేవుడి పని ఏమవుతుందంటే మారుతూ, దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు పని చేస్తున్నాడు. ఆ దేవుడి పని ఏంటో మనం తెలుసుకొని ఆ పనిలో ఆయనకు జత పని వారం కావాలన్నమాట. అంటే కాలాలు మారే కొద్దీ దేవుడి పని కూడా మారుతూ ఉంటుందన్నమాట. అబ్రహాము కాలంలో దేవుడి పని వేరు, నోవహు కాలంలో దేవుడి పని వేరు. దేవుడు పని చేస్తున్నాడు కానీ ఆయన పని మారుతూ ఉందన్నమాట. మోసే కాలంలో దేవుడి పని వేరు, దానియేలు కాలంలో దేవుడి పని వేరు, పౌలు కాలంలో దేవుడి పని వేరు, ఇప్పుడు మనమున్న ఈ కాలంలో దేవుడు చేసే పని వేరు. దేవుడు ఏ పని చేస్తున్నాడో తెలుసుకోవాలి, ఆ పనిలో ఆయనకు మనం సహకరించాలన్నమాట. ఏదైనా దేవుడి పని అన్ని చేయకూడదు, అందరి మనల్ని మెచ్చుకోవచ్చు కానీ దేవుడు అయితే మెచ్చుకోడు. దేవుడు మెచ్చుకోవాలంటే ఇప్పుడు నేను ఈ కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడు అని ఎక్కడ వెతకాలి అంటే బైబిల్లో వెతకాలన్నమాట. లేఖనాల ప్రకారంగా ఇప్పుడు భూమి మీద దేవుడు చేస్తున్న పని ఏమిటి అని దాని మీద దృష్టి పెట్టాలి. దేవా నాకు బయలుపరచు అని దేవుడిని అడగాలి. యేసయ్య దేవుడు అని దేవుడే మనకు బయలుపరిచాడు కదా. యేసయ్య రక్తం కిందకు వచ్చాం, రక్షణ పొందాం. యేసయ్య మార్గంలో నడుస్తున్న మనకు దేవుడు ఇంకొక సంగతి బయలుపరచాలి. ఆ దేవుడు భూమి మీద ఈ తరంలో నేనున్న ఈ కాలంలో ఏ పని చేస్తున్నాడు దాన్ని గురించిన ప్రత్యక్షత కూడా మనకు దేవుడే ఇవ్వాలి. మనం లేఖనాల్లో చదువు చూడాలి. ఇప్పుడు నేను నివసిస్తున్న కాలం ఏం కాలం పిల్లారా, ఇప్పుడు ప్రపంచానంతటి గమనిస్తే మనము ప్రపంచంలో యేసయ్య రాకడకు చెప్పిన ప్రతి సూచన జరుగుతుంది. యేసయ్య రాకడకు ముందు భూమి మీద ఏమేమి జరగాలని దేవుడు రాయించి పెట్టాడో అవన్నీ జరుగుతున్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, తెగులు వస్తున్నాయి. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు రాలేదు భయంకరమైన తెగులు కరోనా కదా, అది వచ్చింది. కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. అంటే ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. మొన్న జపాన్లో భయంకరమైన భూకంపం వచ్చింది. ఇప్పటికీ ఇస్రాయల్ దేశానికి అక్కడ పక్కన దేశాలకు యుద్ధం ఇంకా జరుగుతున్నాయి. ప్రపంచాన్ని గమనించాలి ఒకసారి. ఇది ఏ కాలం అర్థమవుతుంది మనకు? ఇది ఏ కాలం అంటే యేసయ్య రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి, అంటే యేసయ్య రావడానికి దగ్గర పడిన టైం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యేసయ్య రాకడ కంటే ముందు భూమి మీద ఏం జరుగుతుందని బైబిల్లో మనం పరిశోధన చేయాలి. ఏం చేస్తాడు యేసయ్య రాకడ కంటే ముందు భూమి మీద దేవుడు ఏం రాయబడింది బైబిల్లో అని మనం పరిశోధన చేయాలి. ఒక మాట చెప్తా, చదవండి బైబిల్. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 21 చదవండి. 3:21. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఇక్కడ నేను చెప్తున్నా బాగా. అన్నిటి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను. అంతవరకు యేసు పరలోకములోనే ఉంటాడని అక్కడ రాయబడింది. ఆ వాక్యం ఎప్పుడైనా చదివారా మనం? కొంచెం వాక్యం మీద దృష్టి పెట్టాలండి. ప్రతి ఒక్కరు బైబుల్ చదవాలి, వాక్యం మీద దృష్టి పెట్టి ఏ మాట చెప్పినా ఇది మేము మాకు తెలుసు, మేము కూడా చదివాం అన్న స్థితికి రావాలి. అలా నీ వాక్యం మీద దృష్టి పెట్టకపోతే నీ భక్తి అంతా వేస్ట్ చెబుతున్నా. వాక్యం మీద దృష్టి పెట్టాలి, వాక్యం వినాలి, వాక్యం చదవాలి. అర్థం కాకపోతే దైవజనులు అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు ఎట్లా తయారైపోయిందో సమాజం, ఆ వాక్యం నాకు తెలిస్తే లాభమేంటి, తెలియకపోతే లాభమేంటి అన్నట్టుగా తయారైపోయింది. వాక్యమే దేవుడు అండి. వాక్యాన్ని పక్కన పెట్టి దేవుడిని పక్కన పెట్టే లెక్క. వాక్యాన్ని పక్కన పెట్టి ఎంత భక్తి చేస్తే దేవుడిని పక్కన పెట్టావు. వాక్యం చేత మన హృదయాన్ని నింపుకోవాలి. వాక్యంలో ప్రతి మాట కూడా మనకు బాగా పరిచయమై ఉండాలి. ఇదేదో ఎప్పుడు చదవలేదు కదా, ఇప్పుడు అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా అంతగా బైబిల్ చదవాలి. మనం దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని వాక్యానికి మనం కొత్తగా ఉండకూడదు. వాక్యం మనకు తెలుసు అన్నంతగా నింపబడాలి వాక్యంతో. మనం అక్కడ ఏం రాయబడిందంటే అపోస్తలుల కార్యం 3:21 అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను. అంతవరకు యేసయ్య పరలోకంలోనే ఉంటాడు.
ఉన్నాడని రాయబడింది. అంటే యేసయ్య భూమి మీదకి ఇప్పుడు నాకు చెప్పండి, మనందరం యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నాం? ఒకటే ఒక గురి, చచ్చిపోయిన తర్వాత నరకం అనే ప్రమాదం, అందులోంచి తప్పించుకోవడం. రెండవది ఏంటంటే యేసయ్య వస్తాడు తొందరగా, అతి తొందరలో యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు, ఆయనతో పాటు మేము కూడా ఎత్తపడాలని నమ్ముకున్నాం కదా. ఆ యేసయ్య రాకడ గురించి అక్కడ చెబుతున్నాడు. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును, అంతవరకు యేసయ్య రాడు అని చెబుతున్నాడు అక్కడ. అంటే యేసయ్య రాకడ కంటే ముందు భూమి మీద ఏం జరగాలి? అన్నిటికీ కుదురుబాటు జరగకుండా యేసయ్య రాకడ రాదండి. ఎందుకంటే వాక్యంలో ఒక మాట తప్పిపోవడానికి అవకాశం, వాక్యంలో ఒక మాట తప్పిపోవడానికి అవకాశం లేదు. వాక్యంలో ప్రతి మాట కూడా భూమి ఆకాశం కట్టించినా సరే ఇది నెరవేరి తీరుతుంది తప్పకుండా. వాక్యానికి వ్యతిరేకంగా దేవుడు ఏం చేయడు. అక్కడ ఏం రాయబడింది అంటే అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును, అంతవరకు యేసయ్య రాడు రాయబడింది. ఎన్ని యుద్ధాలైనా జరగని, ఎన్ని భూకంపాలైనా కానీ, ఎన్ని తెగుళ్ళైనా ఏమైనా జరగని కాక కుదురుబాటు అనేది ఒకటి ఉంది. ఆ కుదురుబాటు అనే పని జరిగేంత వరకు కూడా యేసయ్య రాకడ జరగదు. కుదురుబాటు అంటే దేనికి కుదురుబాటు? దేనికి కుదురుబాటు చెప్పండి? దేనికి కుదురుబాటు అంటే చెప్తున్నా, అందరూ జాగ్రత్తగా వినండి. ఇంకా ఇదే లాస్ట్ ప్రసంగం అనుకొని వినండి, అంత ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇంకా ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మాటతో చెప్పలేము ఇంపార్టెన్స్. భూమి మీద అన్నిటికంటే ముఖ్యమైన ఇప్పుడు నేను చెప్పబోయే ప్రసంగం అన్నిటికంటే ముఖ్యమైనది, మన ప్రాణంతో సమానమైన అంత ముఖ్యమైనది అనమాట. అన్నిటికీ కుదురుబాటు కాలం రావడం అంటే అర్థం ఏంటి? కుదురుబాటు కావాలంటే సెపరేట్ కావాలి. సెపరేట్ కావాలంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? సరిగ్గా లేదని అర్థం, అవునా కదా? అన్నిటిని సెట్ చేయండి సార్ అంటే అర్థమైంది అన్ని బాగుంటే సెట్ చేయమని చెప్తారా? అన్ని సరి చేయండి అంటే అర్థమైంది అన్ని సరిగా అర్థమవుతుంది అందరికీ? హల్లెలూయా, అర్థమవుతుంది కదా? మీరేం తలగా రూపకపోతే నాకు అర్థం కాలేదు, నాకు డౌట్ వస్తుంది. హల్లెలూయా. అన్నిటికీ కుదురుబాటు జరగాలని దేవుడు చెబుతున్నాడు. అంటే అన్ని ఎలా ఉన్నాయి? ఇప్పుడు కుదురుగా లేవన్నమాట. చెల్లా చెదురుగా చెదిరిపోయి, ఏం చెదిరిపోయి ఉన్నాయి అంటే దేవుని నమ్మిన ప్రజలు చెల్లా చెదిరిపోయి ఉన్నారు. ఎవరి దగ్గరికైనా మాదే రైట్ అంటారు కదా. ఇప్పుడు నేను కూడా ఏమంటాను? నాదే రైట్ అంట, అవునా కదా? నాకు అదే భయం అనమాట. అందరు ఏమనుకుంటారు, ఇంకా ఈయన ఒక కొత్త ఆయన వచ్చి బయలుదేరినాడు, ఈయన కూడా ఏదో ఒకటి చెప్తారు మాదే రైట్ అంటాడు అని అనుకుంటారు అందరూ. నాకు అందుకే వాక్యం చెప్పకూడదు అనుకోండి, ఒకసారి డిసైడ్ అయిపోయినాను నేను వాక్యం చెప్పకూడదని. మనం ఏం చేయాలో తెలుసా? ఏది రైటో ఏది రాంగో తర్వాత సంగతి. దేవుని సన్నిధిలో మోకరించాలి. ఇన్ని రకాల బోధలు ఉన్నాయి కదా ప్రపంచంలో. దేవుడు అయితే అబద్ధం చెప్పాడు కదా. ఇన్ని రకాల బోధలు ఉన్నాయి, ఇన్ని రకాల డినామినేషన్లు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు. ఆయన చెప్పే బోధ నేను రాంగ్ అంటాను, నేను చెప్పే బోధ ఆయన రాంగ్ అంటాడు. ఒకరి బోధ ఒకరికి పడదు. ఇట్లాగా అందరూ వేరు వేరు అయిపోయినారు. ఇట్లా విడిపోయి బతకడం దేవుని చిత్తమేనా? అందరూ కలిసిపోవాలన్నా దేవుని చిత్తం కదా. కలిసిపోవాలంటే ఎట్లా కలిసిపోవాలి? బైబుల్ ప్రకారంగా ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. బైబుల్ ప్రకారంగా ఎవరు చెప్పినా సరే, వాడు చిన్న పిల్లవాడు చెప్పడి కాక, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బోధకుడు చెప్పడి కాక, వాక్య ప్రకారం ఉందా లేదా పరీక్షించి వాక్య ప్రకారం ఉంటేనే నమ్మగలగాలి. ఆ స్థితికి మనం రావాలన్నమాట. వాక్య ప్రకారమైనటువంటి బైబిల్ ప్రకారమైనటువంటి బోధలోనికి ప్రపంచ క్రైస్తవులందరూ రావాలి. ప్రపంచ క్రైస్తవులందరికీ ఇదే సత్యమని తెలియపరచబడాలి అన్ని విషయాల్లో. ఇప్పుడు అన్ని సిద్ధాంతాలు చెప్పే సమయం సరిపోదు. బాప్తిస్మను గురించి, పరిశుద్ధాత్మను గురించి, యేసయ్య రాకడను గురించి, ప్రభు బలను గురించి రకరకాలు ఉన్నాయి. అందులో ఏది రైట్ ఏది రాంగో ప్రతి ఒక్కరు తెలుసుకుని ఉండాలి. సత్యములో మనం ప్రతిష్ఠించబడాలండి. రక్షణ పొందితే సరిపోదు. రక్షణ పొందిన మనము, రక్షణ పొందిన తర్వాత మనం నమ్మే సిద్ధాంతాలు కూడా ఖచ్చితంగా సత్యమై ఉండాలి. అప్పుడే యేసయ్య రాకడలో ఎత్తపడతాం మనం. యేసయ్య ఏం ప్రార్థన చేశాడు? నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని ప్రార్థన చేశాడు. మనం యేసయ్య నమ్ముకుంటే సరిపోదు. మనం ఏం నమ్ముతున్నాం, ఏం చేస్తున్నాం అనేది కూడా సత్యమై ఉండాలి. ఆ సత్యం మీద మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ సత్యంలో మనం ప్రతిష్ఠించబడాలి. ఆ సత్యం కొరకు మనం బ్రతకాలి. ఏది సత్యమో ఎవరైనా నాదే సత్యం అంటారు. ఇప్పుడు నేను కూడా చెప్తాను నాదే సత్యం.
నేనేం చెప్తాను, నా సత్యం కాకుండా వేరే వాళ్ళ సత్యం అని చెప్తాను నేను. నాదే సత్యం అంట. అంటే ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే విశ్వాసంగా పరీక్షించాలన్నమాట. బైబిల్ చదవాలి. అందుకే నేను చెబుతున్నా, బాగా ఈ ఒక్క మాట మైండ్లో నాటుకోండి, నేను వచ్చిన దానికి ఫలితం దొరుకుతున్నాను. బైబిల్ చదవండి ప్రతి ఒక్కరు కూడా. బైబిల్ చదవకుండా ఇంత భజన చేసే వేస్ట్ అని చెప్తున్నా. బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. వాక్యం తెలియకపోతే సాతానుడు నిన్ను మోసపుచ్చడం చాలా ఈజీ, చాలా ఈజీ. ఎందుకంటే వాక్యమే దేవుడై. పైన జరిగే కార్యాలను దృష్టి పెట్టకండి, ఇవి అశాశ్వతం. వాక్యం ఒకటే శాశ్వతం, వాక్యం ఒకటే శాశ్వతం. వాక్యం దృష్టి పెట్టండి, వాక్యం చదవండి. వాక్యం పట్టుకొని కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతున్నారు. మనం ఎంతగా ఎదగాలంటే వాక్యం చెప్పిన ప్రతి ఒక్కరిని పరీక్షించాలి. నన్ను పరీక్షించండి. ఆ పరీక్షించి ఎవరు చెప్పింది సత్యమో తెలుసుకునేంత ఉన్నత స్థాయికి మనం ఎదగాలి. అసలు వాక్యం చదవడానికే టైం దొరుకుతుంది మనకి. మనల్ని ఎందుకు పరలోకం తీసుకోవాలండి ఏసయ్య? నాకు అర్థం కాదు. ఎందుకు పరలోకం తీసుకోవాలి మనల్ని ఏసయ్య? వాక్యమే దేవుడు అన్నాడని బైబిల్ ఉంది. ఆ వాక్యాన్ని మనం పట్టించుకోకపోతే మనల్ని ఎందుకు ఏసయ్య పరలోకం తీసుకోవాలా? వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకండి. వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టు దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టినట్లు లెక్క. వాక్యం పరిశోధన చేయాలి. పౌలు శీల, పౌలు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు కదా. పౌలు అంటే మామూలు వ్యక్తి కాదు. ప్రవక్తలు కానీ, అపోస్తలులు కానీ, పాస్టర్లు కానీ, విశ్వాసులు కానీ ఎవరు చూసి నడవాలంటే యేసయ్యను చూడవాలి ఫస్ట్. యేసయ్య తర్వాత వాడు ఎంత పెద్ద ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బోధకుడు కానీ పౌలు చెప్పినట్టే చేయాలి. పౌలు నడిచినట్టు నడవాలి. పౌలను చూడాలి. అది దేవుడు నియమించి పెట్టాడు బైబిల్లో. ఎవరు చెప్పని మాట పౌలు చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. అందరూ యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు చూడాలి? పౌలు చూడాలి. పౌలే గురి, పౌలే మాదిరి. పౌలు చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్తే ఎవరు కూడా రాంగేది. పౌలు నడిచిన బాటలో నడవాలి. ఎందుకంటే పౌలు యేసయ్య నడిచిన బాటలో, పౌలు బోధలోనికి అందరూ రావాలన్నమాట. అంత గొప్ప భక్తులు కదా పౌలు. పౌలు ఒకసారి వాక్యం చెప్తుంటే ఒక ఆయన కిటికీలో కూర్చొని ఉంటున్నాడు. సడన్ గా కిటికీలో కింద పడి చచ్చిపోయాడు. తెలుసు కదా సంఘటన. మనకి అద్భుతాలు మాత్రం బాగా తెలుస్తాయి. హల్లెలూయా. ఇట్లాంటి అద్భుతాలు అయితే అందరికి బాగా పరిచయం. ఒకవేళ కిటికీలో కింద పడి చచ్చిపోయాడు. చచ్చిపోతే పౌలు ఏం చేశాడు? ఏం లేదు, మామూలు కింద పోయి ఆయన ప్రార్థన చేసి లేపాడు. అంత ప్రభావం పౌలు దగ్గర. పౌలు చేతి కట్టుకున్న గుడ్డలు అంటే కర్చీఫ్లు అనమాట, అవి తగిలి కూడా స్వస్థత పొందిన ఉన్నారు. అంత గొప్ప భక్తుడు పౌలు కదా. ఆయన ఒక చూడబోయి వాక్యం చెప్తే అపోస్తల కార్యం 17వ అధ్యాయం ఉంటుంది. పేరు తీయకండి, అపోస్తల కార్యం 17వ అధ్యాయం ఉంటుంది. ఆయన ఒక చూడబోయి వాక్యం చెప్తే వాళ్ళు ఏం చేశారంటే బెరయ అనే పట్టణంలో వాక్యం చెప్తే వాళ్ళు ఏం చేశారంటే పౌలు చెప్పింది అలా ఉందో లేదో అని మళ్ళీ బైబిల్ పరిశోధన చేశారు. నేనే ఉన్నాను. ఈ ఊర్లో సడన్ గా ఒక 2-3 చచ్చిపోయారు అనుకోండి. చచ్చిపోరు, ఓ శుభమాన గురించి ఇట్లా మాట్లాడతాం నాకు ఉదాహరణ చెప్తాను. లేకపోతే వేరే ఊర్లో అనుకున్నాం, మా ఊర్లో ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి. నేను పోయి ప్రార్థన చేసేవాళ్ళ వాళ్ళు బతికారు అనుకోండి. చచ్చిపోయిన వాళ్ళు బ్రతికారు. అప్పుడు నేను చెప్పిన మాట నమ్ముతారా మరి అందరూ? కాబట్టి నేను ఏం చెప్పినా నమ్ముతాను. పెద్ద పాస్టర్ వచ్చాను ఏం చెప్పినా మళ్ళీ ఆయన చెప్పింది బైబిల్లో ఉందా లేదా చూడరు ఎవరు. బైబిల్ ఏంటి సార్ ఇంత గొప్ప అద్భుతాలు జరిగితే కళ్ళ ముందు అని అంటారు కదా. పౌలు అట్లా వాక్యం చెప్పాడు, పౌలు అన్నో అద్భుతాలు చేశాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? పౌలు చెప్పిన దాన్ని కూడా బైబిల్ మళ్ళీ పరీక్ష చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ బైబిల్ దేవుడు ఏమన్నాడంటే వీరు కనులు అని దేవుడు పిలిచాడు. ఎవరిని? పౌలు చెప్పిన బోధన కూడా, అంటే అన్ని అద్భుతాలు చేసిన వ్యక్తి చెప్పిన బోధన కూడా వాక్యంలో ఆయన చెప్పిన ఉందా లేదని పరీక్షించిన వాళ్ళని దేవుడు ఏమన్నాడు? ఘనులు అని పిలిచాడు. చదవండి ఆ మాట చదివితేనే మాకు కరెక్ట్గా అర్థమవుతుంది. అపోస్తల కార్యము 17వ అధ్యాయము అపోస్తల కార్యం 17వ అధ్యాయము 11వ వచనం. నీవు 10 నుంచి చదవన్నాము. 10-11. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరియాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు
తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు. ఇప్పుడు నాకు చెప్పండి, నేను చూసి చెప్తున్నా చూడకూడదు చెప్తున్నా అంటే అక్కడ తయారు కావాలన్నమాట వాక్యం విషయం. అర్థమైందా? బాగా చదవాలి వాక్యం, చదవాలి. వాక్యమే దేవుడు అండి. వాక్యం ఎంత చదివితే అంత దేవుని శక్తి మనలోకి ప్రవహిస్తుంది. హల్లెలూయా. అక్కడ పౌలు చెప్పిన వాక్యాన్ని వాళ్ళు పరీక్షించారు, మళ్ళీ పరీక్షించారు. మనం ఎప్పుడైనా ఈ పని చేశామా? ఎవరైనా వాక్యం చెప్తే మళ్ళీ ఇంటికి పోయి ఆయన చెప్పింది అట్లా ఉందో లేదో అని మళ్ళీ చూసామా? మనము దేవుని దృష్టి గొప్ప వాళ్ళం కావాలంటే ఈ లక్షణం ఉండాలి. సత్యములు మనం ప్రతిష్ఠించబడాలంటే ఈ లక్షణం మనలో ఉండాలి. ఏంటంటే ఎవరైనా వాక్యం చెప్పండి కాక, అందరూ బైబిల్ పట్టుకునే వాక్యం చెప్తాను, నేను బైబిల్ పట్టుకునే వాక్యం చెప్తాను. వాళ్ళ పై రూపాన్ని బట్టి మనం మోసపోవద్దు, వాళ్ళకి చేసే అద్భుతాన్ని బట్టి కూడా మోసపోవద్దు. వాడు ఎన్నన్నా అద్భుతాలు చేయని కాక, చచ్చిపోయిన వాళ్ళు లేపని కాక, అది మాకు అనవసరం. నువ్వు చెప్పిన పోదా వాక్య ప్రకారం ఉందా లేదా అదే మాకు కావాలా. నువ్వు అద్భుతాలు చేసేంత మాత్రాన నమ్మకం. అద్భుతాలు సైతాను చేస్తున్నాను, సైతాను చేస్తున్నాను. వాక్యము అన్నది ఎంత ఉన్నతం, ఎంత ఇంపార్టెంట్ అంటే వాక్యమే దేవుడు అన్నది బైబిల్. వాక్యానికి అంత ఉన్నతమైన స్థానం మనం ఇవ్వాలి. వాక్య ప్రకారంగా చెబితేనే ఏ బోధకున్నైనా మనం గౌరవించాలి. ఆ వాక్యంలోనే మనం పరిశోధన చేయాలి. ఈ తరములో నేనున్న ఈ కాలములో దేవుని పని ఏంటి, దేవుడు ఏం పని చేస్తున్నాడో మనం తెలుసుకోవాలండి. అన్ని పనులు దేవుని పనులు కాదు. యేసు ప్రభువుని నమ్ముకునే ప్రతి వారు చేసే పని దేవుని పని కాదు. దేవుని కంటే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది ప్రతి కాలంలో కూడా. నోవాహు కాలంలో దేవుని పని లేదని చెప్పారు కదా. అబ్రహాం కాలంలో దేవుని పని, ఒక్కొక్కరి కాలంలో ఒక్కొక్క పని ఉంది. అట్లాగే ఈ కాలంలో నేనున్న ఈ కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడు భూమి మీద అని తెలుసుకోవాలి. అది తెలుసుకొని ఆ పనిలో దేవునికి సహకరించాలి. యేసయ్య రాకడకు దగ్గరగా ఉన్న కాలం కదా ఇది. యేసయ్య రాకడ కంటే ముందు ఏం జరుగుతుంది భూమి మీద? అన్నిటికీ కుదురుబాటు కాలాలు. అంటే ఈ సిద్ధాంత గందరగోళం వల్ల తొలగిపోతుంది అనమాట. ఈ సిద్ధాంత గందరగోళం తొలగిపోయి ప్రపంచ క్రైస్తవులందరూ సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యంలో అందరూ ప్రతిష్ఠించబడాలి. అందరూ ఒకటి కావాలి. ఈ డినామినేషన్ గొడవలు దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. దాని కొరకే మనం ప్రయాసపడాలి. మీరు ప్రతిరోజు ప్రార్థన చేయండి. దేవా, అందరూ వాక్యం చెబుతున్నారు, అందరూ మాదే రైట్ అని చెబుతున్నారు. కానీ ఏది రైట్ నీవే నాకు బయలుపరచు. ఇప్పుడు నేను నమ్ముతున్నది ఎంతవరకు రైట్, నీవే నాకు బయలుపరచు అని వాక్యాన్ని పరిశోధన చేయడం మొదలు పెట్టాలి. అలా సత్యాన్ని నాకు బయలుపరచు. ఈ తరంలో నువ్వేం పని చేస్తున్నావు నాకు బయలుపరచు. ఆ పని కొరకు నేను పనిచేసే శక్తి నాకు చేద్దామని అడగాలి. ఈ తరంలో దేవుడు ఏం పని చేస్తున్నాడో దేవుడు మనకు బయలుపరచాలండి. యేసయ్య దేవుడు అని మనకు దేవుడే బయలుపరిచాడు. ఆ తర్వాత ఆ యేసయ్య భూమి మీద ఇప్పుడు ఏం పని చేస్తున్నాడో కూడా దేవుడే మనకు బయలుపరచాలి. మూడో విషయం ఒకటి చెప్పి ముగించేస్తాను. దేవుడు ఏ పని చేసినా సరే ఎవరినో ఒక మనిషిని వాడుకొని చేశాడు. ఎవరినో ఒక మనిషిని, ఒక ఓడను తయారు చేయాలనుకున్నాడు. నోవాహును దేవుడు వాడుకున్నాడు. ఇశ్రాయేలును ఐగుప్తుని కనాను నడిపించాలనుకున్నాడు. అప్పుడు మోషేను దేవుడు. అంటే ప్రతి పని కూడా దేవుడు ఏదో ఒక మనిషిని వాడుకొని చేశాడు. అట్లా మనిషిని వాడుకోకుండా దేవుడే డైరెక్ట్ దిగి వచ్చి చేసే పని ఒకటి ఉంది. అదేవిధంగా సిలువ మీద రక్తం కాచి ప్రాణం పెట్టి ఏ మనిషి చేసినా సెట్ కాదు. అది ఆయనే రావాలి తప్పకుండా. ఎవడైనా వేరే మనిషి రక్తం కాల్చాలనుకోండి ప్రయోజనం ఉంటుందా? కాబట్టి దేవుడు డైరెక్ట్ దిగి వచ్చి రక్తం కాచి ప్రాణం పెట్టాడు. అదొక్కటి తప్ప మిగతా పనులన్నీ కూడా ఏదో ఒక మనిషిని వాడుకొని దేవుడు చేశాడు. నేనేం చెబుతున్నా, యేసయ్య దేవుడు అని మనకు బయలుపరచబడింది. ఆ యేసయ్య భూమి మీద ఏం పని చేస్తున్నాడో మనకు తెలియాలి ఈ కాలంలో. మూడవది, ఆ పని ఏదో తెలిసిన తర్వాత ఈ పని కొరకు దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు భూమి మీద,
ఏ దైవజనుడిని వాడుకుంటున్నా ఆ దైవజనుని వెంట నేను ఉంటానని ఒక తీర్మానం చేసుకోవాలి. ఏ దైవజనుడిని దేవుడు వాడుకుంటాడో ఈ పని చేయడానికి అది కూడా దేవుడే మనకు బయలుపరచాలి. నాకు తెలియజేదేవో దేవుని అడగాలి. అర్థమైందా? ఈ కలవరి కాలంలో యేసయ్య రాకడ సమయంలో భూమి మీద ఏం పని జరగాలి అది మనకు దేవుడు బయలుపరచాలని మనం అడగాలి. ఏ పని తెలిసిన తర్వాత ఈ పని చేయడానికి నువ్వు వాడుకుంటున్న సాధనం ఎవరు, దాసుడు ఎవరు, అది కూడా నాకు తెలియజేదేవో అడగాలి. మనకు నచ్చిన బోధకుని వెంబడించడం కాదండి, దేవుడు పంపిన సేవకుని వెంబడించాలి. అప్పుడు మనము దేవుడు అనుకున్నట్టుగా చెక్కబడతాం. అర్థమైందా? మనకు నచ్చిన బోధకుని వెంబడించడం కాదు, దేవుడు పంపిన సేవకుని. ఈ కడవరి కాలంలో దేవుడు చిత్తానుసారమైన పని లేఖనముల ప్రకారంగా ఏ బోధకుడు చేస్తున్నాడో మనం తెలుసుకోవాలి. ఆ బోధకుడు మనకి ఇష్టం ఉన్న ఇష్టం లేకుండా వెంబడించాలి. ఈ మూడు జరగాలి. యేసయ్య దేవుడు అని మనకు తెలియాలి. యేసే రక్షకుడు అని మనం అంగీకరించాలి ఫస్ట్. రెండవది, యేసు రక్షకుడు అని అంగీకరించిన తర్వాత ఆ దేవుడు భూమి మీద ఈ తరంలో కడవరి కాలంలో ఏం పని చేస్తున్నారో మనకు. మూడవది, ఆ పని కొరకు ఏ దైవజనుని దేవుడు వాడుకుంటున్నాడో మనకు తెలియాలి. ఆ దైవజనుని వెనకాల ఉండి దేవుడు చేసే పనికి సహకారులుగా మనం. అది ఈ మూడు విషయాలు ఎవరు చెప్పాలి మనకి? మనుషులు చెప్పొద్దు. ఎవరు చెప్పినా మేమే అంటాం. ఇప్పుడు నేను చెప్పినా నేనే అంటాను. ఎవరు చెప్పినా నమ్మొద్దు. దేవుని సన్నిధిలో మోకరించాలి. బైబిల్ పరిశోధన చేయాలి. బైబిల్కి వ్యతిరేకంగా దేవుడు మాట్లాడినా సరే నమ్మొద్దు. దేవుడు మాట్లాడినా నమ్మొద్దు. వాక్యానికి వ్యతిరేకంగా. ఇప్పుడు బైబిల్లో ఒక మాట చివరి లాస్ట్ మాట చెప్పి ముగించేస్తాం. బైబిల్లో అపోస్తల కార్యం 20వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటంటే ఆదివారంలో మేము రొట్టె విరుచుటకు కూడుకుంది. అది కన్నడలో ఏమంటారు? ఆదివారంలో మేము రొట్టె విరుచుటకు కూడుకుంది అని అపోస్తల కార్యం ಸಂಡೆ రోజు ರೊಟ್ಟೆ ವಿರುಚುಟకు ಕೂಡುకుంది. ವಾರದ ಮೊದಲನೇ ದಿವಸ ನಾವು ರೊಟ್ಟೆ ಮುರಿಯೋ ನಿಯಮಕ್ಕಾಗಿ అది అర్థమైంది కదా అందరికి మీకు? ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడుకుంటాం బైబిల్లో ఉంది. ఒకసారి మనం ఒకవేళ మోకరికి ప్రార్థన చేసుకుంటాం అనుకో, ఒక రూమ్ లో తలుపులు వేసుకొని లోపల ప్రార్థన చేసుకుంటున్నాం. సడన్ గా గొప్ప వెలుగు వచ్చింది మన రూమ్ లో. పరలోకం నుంచి ఒక వ్యక్తి దేవుడు దిగి వచ్చాడు మన గదిలో. దిగి వచ్చి మనకి చెప్పాడు ఒక మాట, నా కుమారుడు ఇప్పుడు కొత్త సంగతి నేను చెబుతున్నా, ఇప్పటి నుంచి నువ్వు ఆదివారం కాకుండా ప్రతి బుధవారం రొట్టె మీరు అని చెప్పాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? పైనుండి వచ్చాడు ఆయన, గొప్ప వెలుగు వచ్చింది, ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలి చెప్పండి? సరే ప్రభువా నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ బైబుల్ ఎట్లుంది అని అడగాలి. నువ్వు పైన ఉంటేనా ఎక్కడి నుంచి కానీ బైబులే మాకు ముఖ్యం. అంతగా బైబుల్ మనం నమ్మాలండి. అప్పుడే మనం నిలబడగలుగుతాం. ఒకసారి ఆంధ్ర సైడ్ ఒక పాస్టర్ గారు చిన్న సేవ చేసుకుంటూ ఉన్నారు. అయితే సడన్ గా ఎవరో ఒక లేడీ, ఒక ఆమె సేవ ప్రారంభించి ఉన్నట్టుండి ఒక నెలలోనే లక్షల మంది ఆమె దగ్గరకు వస్తున్నారు. ఈయన దగ్గర 30-40 మంది వస్తున్నారు. ఇది నిజంగా జరిగిన సంఘటన చెబుతుంది. ఇప్పుడు ఆమె దగ్గరికి అంతమంది ఎందుకు వస్తున్నారంటే ఆమె ప్రార్థన చేసి ఎన్నో అద్భుతాలు చేస్తుంది. ఆమె ప్రార్థన చేస్తే ఎవరు బాధపడకుండా ఉన్నోళ్ళు లేరు. అసలు అన్ని బాగైపోతున్నాయి, దయ్యాలు పోతున్నాయి, రోగాలు స్వస్థపరచబడుతున్నాయి, కొందరు చచ్చిపోయిన కూడా లేచారు. అంత అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఆమె దగ్గరికి వస్తున్నారు. ఆఖరికి ఈ పాస్టర్ గారి దగ్గర ఉన్న 30-40 మంది కూడా ఆమె దగ్గరికి పోయారు. ఆమె అంట నిజంగా జరిగిన సంఘటన ఇది. ఓ రూమ్ లో మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే ఆ రూమ్ కిటికీలు తెరిచి చూస్తే ఆ రూమ్ లోకి దేవుడు దిగి వచ్చి ఆమెతో మాట్లాడడం బయట ఉన్న వాళ్ళు చూసేవారు. అందుకు అందరూ ఆమె దగ్గరకు పోతున్నారు. ఈ పాస్టర్ గారు ఈయన దగ్గర ఉన్న 30 మంది కూడా పోయారు ఆమె దగ్గర. పోతే ఈయన దేవుడి దగ్గర మోకరించి అడిగాడు, ప్రభువా నేను ఇంత నమ్మకంగా సేవ చేశాను కదా, నాకు వచ్చిన 30-40 మంది కూడా ఆమె దగ్గరికి పోయినాను, నేను సేవ చేయడం నీకు ఇష్టమైన అసలు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు చెప్పాడు, అంటే ఇప్పుడు ఆయన దగ్గరికి ఆ పాశ్రమ దగ్గరికి ఆమె దగ్గర దేవుడు వస్తున్నాడని మనం నమ్ముతున్నారు కదా, ఆమె దగ్గరికి పోయి నువ్వు ఒక మాట చెప్పు, అమ్మా నీ దగ్గరికి దేవుడు వస్తున్నాడు కదా ప్రతిసారి, వచ్చినప్పుడు ఆ దేవుడితో ఒక మాట్లాడు. అదేంటంటే నువ్వు యేసయ్యవు కదా ప్రభువా, పేతురుకు నీ గాయాలు చూపించావు కదా చేతుల్లో, పేతురుకు ఏం చూపించాడు? గాయాలు చూపించావు.
నువ్వు నిజంగా ఏసైతే నాకు కూడా గాయాలు చూపించు ప్రభు అని అడిగాను. అడుగు అని చెప్పాడు. చెప్తే సరే నేను అడుగుతా, వచ్చేది ఏసైనా నాకు తెలుసు, నేను అడుగుతా అని చెప్పినాను. ఏసై వచ్చాడు ఒకరోజు. వచ్చిన వెంటనే ప్రభుని గాయాలు చూపించాలి సరికి ఎక్కడ లేని కోపం తెచ్చుకుందంటాను. వచ్చిన ఆయన అంటే వచ్చిన ఆయన ఎవరు? ఏసై గారు. ఏసై అయితే గాయాలు చూపించడానికి ఉంది, గాయాలు ఉంటాయి. అప్పుడు మీకు ఒక మాట చెప్తా, నిత్యత్వం అంతా ఏసై గాయాలు అట్లాగే ఉంటాయి. ఏసై గాయాలు అంటే ఫేక్ కూడా ఉందన్నమాట. గుర్తుపట్టకపోతే మనం ప్రమాదంలో. గుర్తుపట్టాలంటే మనకు వాక్యం బాగా పరిచయం ఉండాలి. వాక్యంలో సత్యాన్ని ఎట్లా కనుక్కోవాలో తెలిసి ఉండాలి. సత్యాన్ని కనుక్కోవాలి, సత్యంలో ప్రతిష్ఠించబడాలి, సత్యం కొరకే బ్రతకాలి. అప్పుడైతే పరలోకానికి పోతాము, అక్కడ పోయిన తర్వాత మనకు బహుమానం. కాబట్టి ఈ 3 విషయాలు దేవుడు నాకు బయలుపరుచుతానని అడుగుదాము. దేవుడు ఎవరో మనకు దేవుడే బయలుపరచాలి. మనుషులు చెప్తున్నారు. మనం బలవంతంగా ఒకరిని తీసుకొచ్చామనుకోండి చర్చికి, బలవంతంగా నీళ్ళలో ముంచామనుకోండి, వాడు ఎన్ని రోజులు ఉన్నాడు. అదే దేవుడే వ్యక్తి హృదయాన్ని వెలిగిస్తే ప్రాణం పోయినా సరే ఏసైను. రెండవది, దేవుడు ఇంకొక ఏం బయలుపరచాలంటే ఈ తరంలో దేవుడు చేస్తున్న పని దేవుడే. మూడవది, ఆ పని కొరకు దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడో కూడా దేవుడే. ఆ పనిలో మనం ఉండాలి. ఆ పని కొరకు దేవుడు వాడుకున్న సాధనాన్ని, దైవజనుడిని మనం వెంబడించాలి. అప్పుడు మనకు దేవుడి జతపని వారం అవుతాం. పరలోకంలో దేవుని బహుమానం మనకు బహుమానం మనకు బంగారం. బంగారం ఇంతే ఉందనుకోండి, ఇంత బంగారం ఉందనుకోండి, ఇంత బంగారం ఉంది. ఒక ట్రాక్టర్ నిండా గడ్డి ఉందనుకోండి, అర్థమవుతుంది మన భాష. ఒక ట్రాక్టర్ నిండా పెద్ద గడ్డి ఉంది, ఒక లారీ నిండా ఒక గడ్డి ఉందనుకోండి, ఇంత బంగారం. దేనికి విలువ అండి? బంగారం. అది పెద్ద ఉంది కదా, అంటే అంత పెద్ద ఉన్న దానికి విలువ లేదు. అగ్నేసి కాలిస్తే అది బూడిద అయిపోతుంది, ఏం విలువ. ఇదే ఈ బంగారాన్ని అగ్నిలో కాలిస్తే ఇంకా బాగా మెరుస్తుంది. అట్లా ఎక్కువ మంది జనాలు ఉన్నంత మాత్రం సత్యం కాదు. యేసయ్య రాకడ టైంలో అగ్ని చేత దేవుడు పరీక్షిస్తాడు. భయంకరమైన శ్రమల కొలుగులో మనం పరీక్షించబడతాం. ఎక్కువ జనాలు ఉన్నారు కదా, ఇదే సత్యం అనుకోకండి. ఎక్కువ ఉండాలి, అసలు ఎవరు లేకపోయినాక లేఖనాలు చెప్పింది నేను నమ్ముతా అన్న తీర్మానం మనకు అన్ని విషయాలు లేఖనాలు చెప్పింది అల్టిమేట్ అని నమ్మగలిగితే, లేఖనాలు నువ్వు ప్రాధాన్యత ఇవ్వగలిగితే నువ్వు మోసపోవాలి. ఖచ్చితంగా యేసయ్య రాకడలో ఇష్టపడతాం. కాబట్టి పిల్లలు అలా అన్ని విషయాలు నీవే నాకు బయలుపరచు దేవా అని మనం దేవుని అడుగుదాం. వాక్యాన్ని పరిశీలన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మన మనోనేతలు వెలిగిస్తాడు. ఈ తరంలో దేవుడు ప్రణాళికగా మనకు తెలియజేస్తాడు. ఆ పనిలో మనం కొనసాగి పరలోకంలో దేవుని బహుమానానికి పాత్రలుగా మారుతాం. దేవుడి మాటలు దీవించును గాక. రండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని ఆశీర్వాదిస్తాం. అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం.